స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరవైవ రోజుకు చేరిన సకల జనుల సమ్మె. ఉధృతమవుతున్న ఆందోళనలు. ఇల్లెందు, పాల్వంచ, ఖమ్మంలలో దాడులు. ఘనంగా శ్రీదేవి నవరాత్రోత్సవాలు. నేడు సరస్వతీమాత అలంకారంలో దర్శనం. చిన్నారులకు అక్షరాభ్యాసం. పదిహేనవ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె. ఖమ్మం ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల అర్ధనగ్న ఆందోళన. సమ్మెను విఫలం చేయొద్దని విజ్ఞప్తి. సకల జనుల సమ్మె సాకు చూపి విద్యుత్ కోత. ఎస్ఈ కార్యాలయం ఎదుట ఆందోళనలో ఆరోపించిన న్యూ డెమోక్రసీ. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సకల జనుల సమ్మె శిబిరంలో 20 రోజులుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ప్రజా సంఘాలు, కుల వృత్తి సంఘాలు, వ్యాపారులు, టీచర్లు అంతా దీక్షలో పాల్గొన్నారు. సకల జనుల సమ్మె ప్రారంభం నాటి నుంచి ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేసిన సమ్మె శిబిరంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల సంఘాల ప్రతినిధులు దీక్షలు చేపట్టారు. ప్రముఖ నేతలంతా సమ్మె శిబిరం నుంచే ప్రసంగాలు చేశారు. ఖమ్మం పట్టణంలో ఎక్కడి నుంచి ర్యాలీ ప్రారంభమైనా ముగిసేది మాత్రం సమ్మె శిబిరం వద్దే. ప్రతిరోజు సమ్మె శిబిరం కోలాహలంగా ఉంటుంది. అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని మండిపడుతున్నారు. ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ సమస్య పరిష్కారాన్ని కోరుతూ ఖమ్మం జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. విద్యుత్ సబ్స్టేషన్లను రైతులు, రాజకీయ పార్టీలు ముట్టడించారు. ఖమ్మం జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ధర్నా నిర్వహించింది. న్యూ డెమోక్రసీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా ఎస్ఈ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేశారు. కార్యక్రమంలో ఎన్డీ నేతలు రంగారావు, ఆవుల వెంకటేశ్వర్లు, గుర్రం అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఎస్ఈ సుధాకర్ కు వినతి పత్రం సమర్పించారు. విద్యుత్ కోతతో పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొన్నా ప్రభుత్వం స్పందించడం లేదని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు విమర్శించారు. సకల జనుల సమ్మె సాకు చూపించి విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఇచ్చేటువంటి గంట 2 గంటల్లో కూడా ట్రిప్ అవుతూ లో వోల్టేజ్ ఇస్తూ మోటార్లు కాలిపోయి ఈ రోజు అఘోరిస్తున్న స్థితి ఉన్నది. ఇదంతా ఒక కుట్రపూరిత విధానం అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు మన ఖమ్మం జిల్లా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఎస్సీ గారి కాడికి వచ్చినా కూడా నా చేతుల్లో ఏం లేదు, గవర్నమెంట్ ఇచ్చే కరెంటునే సప్లై చేస్తున్నామని చెప్తా ఉన్నాడు. అన్యాయం జరుగుతున్న మాట వాస్తవాన్ని కూడా అంగీకరిస్తా ఉన్నాడు. అయితే ప్రభుత్వం సకల జనుల సమ్మె గురించి ముందే తెలుసు. అది ఎంతో కాలం ముందే అనౌన్స్ అయింది. కానీ అలాంటి సత్వర చర్యలు తీసుకోకుండా రైతాంగాన్ని గాని గృహావసరాలని గాని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఈ రోజు చోద్యం చూస్తుంది. నీరో చక్రవర్తిని మించిపోయే విధంగా ట్రాన్స్కో గాని, జెన్కో గాని, అదేవిధంగా గవర్నమెంట్ గాని వ్యవహరిస్తా ఉన్నది. కేవలం పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలు తప్ప రైతాంగం గాని సామాన్య ప్రజల బాధల్ని చూసే స్థితిలో లేదు. మరింత బాధలకు గురి చేస్తున్న స్థితి ఉంది. మరోవైపు తెలంగాణ ఉద్యమమే కారణం అని చెప్తా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రైతాంగ పంట ఎండిపోతే ఆ పాపం ఈ ప్రభుత్వానిదే, అదేవిధంగా కరెంటు డిపార్ట్మెంట్ ఇదే. కాబట్టి ఆ పాపాన్ని ఒడిగట్టి రైతాంగం కంట నీరు చూయించి ఈ పాపంలో కొట్టుకుపోవద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఆగ్రాంతులు ఇలాంటి వివక్షతల నుంచే వచ్చింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను అంగీకరించి వెంటనే ఈ సమ్మెను విరమింపజేయడానికి కృషి చేయాలా. మొండిగా అదేవిధంగా జగమొండిగా ఈ ప్రభుత్వం ఉంటే సమ్మె విరమించబడదు. రైతాంగంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకుని దాని మీద తిరగబడాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.
తెలంగాణ సకల జనుల సమ్మె ఉధృతమవుతోంది. ఇంతవరకు ప్రశాంతంగా సాగిన ఉద్యమం ఇప్పుడిప్పుడే హింసాత్మక రూపం దాల్చుతున్నట్లు కనిపిస్తోంది. ఖమ్మం ఆర్టీసీ డిపోలో కార్మికుల మధ్య ఘర్షణ, ఇల్లందు శాసనసభ్యుడు ఊకే అబ్బయ్య క్యాంపు కార్యాలయానికి నిప్పు, పాల్వంచలో పర్యాటకుల బస్సులపై దాడి ఘటనలు సమ్మె ఉగ్రరూపానికి నిదర్శనంగా భావిస్తున్నారు. సకల జనుల సమ్మె అక్కడక్కడ దాడులకు దారితీస్తుంది. ఖమ్మం, ఇల్లందు, పాల్వంచలో దాడుల ఘటనలు చోటు చేసుకున్నాయి. పాల్వంచలో పర్యాటకుల బస్సులపై దాడి జరిగింది. దాడిలో 10 మంది గాయపడ్డారు. మిడ్ నైట్ 11:45కి పెద్ద పెద్ద బండరాయిలు వేసి ఒక 50 పీపుల్ మాబ్ అండి వేసి బస్సు మీద కొట్టి డ్రైవర్ని ఇంకా చిన్న పిల్లలందరినీ హర్ట్ చేశారు. పెద్ద పెద్ద రాళ్లు బస్సు లోపల వచ్చి పడేవి. మిడ్ నైట్ లో ఇప్పుడు మేము ఆగిపోయాం. ఇక్కడ పీపుల్ దాకా ఉన్నాం మేము. చిన్న బేబీ మీద అంతా 7 months బేబీ, ఒక బేబీ ఉంది. అమ్మాయి మొత్తం రాళ్ళు పీసెస్, గ్లాస్ పీసెస్ మొత్తం మా హెడ్ మీద, హెయిర్ మీద, బాడీ మీద మొత్తం అదేనండి. కాళ్ళకు తగిలి ఒక బేబీకి హెడ్ ఇంజురీ అయింది. ఒక పాపకి. ఇల్లందు శాసనసభ్యుడు ఊకే అబ్బయ్య క్యాంప్ కార్యాలయానికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేరు. ఘటనా స్థలంలో ఆందోళనకారులు ఓ లేఖను వదిలి వెళ్లారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అబ్బయ్య ఉద్యమంలో పాల్గొనాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఘటనపై విచారణ చేపట్టామని సిఐ సాయిబాబు తెలిపారు. ఒక టైర్ తగలబెట్టి ఎమ్మెల్యే గారి ఇంటి ముందు వేయడం జరిగింది. ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. అయితే ఈ కరెంటు గురించి మరియు తెలంగాణ వాదం గురించి ఒక కాగితం రాసి నియోజకవర్గ ప్రజలు, మీ ఇల్లందు నియోజకవర్గ ప్రజలు అని రాసివేయటం జరిగింది. ఎలాంటి నష్టం జరగలేదు. దానిలో ఖమ్మంలోనూ టీడీపీ నేత, గ్రానైట్ వ్యాపారి చిత్తూరి శ్రీహరి యాదవ్ పైన దాడి జరిగింది. దాడిలో గాయపడిన యాదవ్ను ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు C-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఆర్టీసీ సమ్మె 15వ రోజుకు చేరుకుంది. తొలిసారిగా సంస్థకు సంబంధం లేని డిమాండ్తో కార్మికులు, అధికారులు సైతం కలిసి నిర్వహిస్తున్న సమ్మె విజయవంతంగా సాగుతోంది. సకల జనుల సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో ఒక్క బస్సు రోడ్డెక్కలేదు. ఖమ్మం ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. అర్ధనగ్నంగా డిపో గేటు ఎదుట మోకాళ్లపైన నిల్చొని నినాదాలు చేశారు. ఆందోళనలో ఆర్టీసీ జేఏసీ నేతలు పాటి అప్పారావు, వీరభద్రం, న్యాయవాది శేషు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ
రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమ్మె విఫలం చేసే యత్నాలను మానుకోవాలని జేఏసీ నేతలు కోరారు. సమ్మెను విఫలం చేయడం అంటే తెలంగాణ ద్రోహులుగా మారడమేనని తెలిపారు. కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రం రావటం ఖాయమని నేతలు తమ ప్రసంగాల్లో ధీమా వ్యక్తం చేశారు. ఐక్య ఉద్యమాల పేరుతో చెప్పుకొని ముందుకు పోయేటటువంటి మీరు ఈ ఐక్య ఉద్యమానికి పొడవద్దు. యావత్ మంది కార్మిక వర్గమే కాదు, నేడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులు 400 కోట్ల మంది ప్రజానీకం చేస్తున్నటువంటి సమ్మె. మన ప్రాంతం ఇది, మీది మాది కాదు, మన ప్రాంతం. మన ప్రాంతం కోసం మనం పోరాటం చేస్తా ఉన్నాం. ఈ పోరాటానికి దయచేసి మీరు తూర్పు పడవద్దు, అందరూ సమ్మెకు సహకరించాలని కోరుకుంటూ, అలాగే ప్రభుత్వం కూడా వెంటనే ఈ సకల జన్య సమ్మెను చూసి నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం మేల్కొని ఈ ప్రజా పోరాటాన్ని చూసి, ఈ సమ్మెను చూసి ఇంకైనా మా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు వెంటనే తెలంగాణ బిల్లుని పార్లమెంటులో పెట్టి తెలంగాణని ప్రకటించాలని కోరుతా ఉన్నాం. అలాగే ప్రజాప్రతినిధులు కూడా అందరూ తక్షణమే రాజీనామాలు చేసి తెలంగాణ ఈ సకల జిల్లా సమ్మెలో పాల్గొంటూ తెలంగాణ వచ్చేంత వరకు కూడా విశ్రమించేది లేదని తెలియజేస్తూ ఈ తెలంగాణ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేసి తెలంగాణ పోరాటానికి సన్నద్దం కావాలని కోరుకుంటూ దసరా పర్వదినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లాలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవ మండపాల్లో శ్రీదేవి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా. ఖమ్మం పట్టణం ఆర్టీసీ డిపో సమీపంలో 7 సంవత్సరాలుగా శ్రీదేవి నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు అమ్మవారు సరస్వతీమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించామని శ్రీ నృసింహస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ప్రసాద్ తెలిపారు. 7వ సంవత్సరము మొన్న శుక్రవారం కుంకుమ పూజ చేశాము. నిన్న అన్నదానం చేశాము. ఇవాళ 3వ నక్షత్రం సందర్భంగా అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం చేసి పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తాము. కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరిపైన వెలసెను కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను. పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది ఈ నగరము. జగములన్నీయూ జయజేలు పలుకగా కనకదుర్గమైనది స్థిర నివాసము. మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలి. సకల జిల్లా సమ్మె సందర్భంగా ఖమ్మంలో పలు సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. మహిళా ఉద్యోగుల్లో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదుల జేఏసీ, విద్యా జేఏసీ కలెక్టరేట్ సమ్మె శిబిరం వరకు ర్యాలీలు నిర్వహించాయి. ఆ ర్యాలీల దృశ్యాలను ఓసారి చూద్దాం. జనజాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి. జంఝామారుత జన నినాదమై జయగంటలు మోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జనమే మననం. కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ. గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ. నిలువెల్ల గాయాల వీణ
దేశముఖులను దొరభూస్వాముల కడీల నుండి ఉరికించాం రజాకార్లను తరిమి కొట్టి నైజాముకే గోరి కట్టేశాం రోషం గుండెల ఓహో అరో కలి బండలు ఆహా బిగిసిన పిడిగిళ్ళు ఓహో ఒడిసెల రాళ్ళు ఆహా వేలకు వేల బలిదానాల వీరులు చూపిన దారుల్లో జై బోలో తెలంగాణ గణగర్జనల చడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ నవ్య దంత వైద్యశాల రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుటుంబాక శ్రీరామ్ నవ్య దంత వైద్యశాల రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం. ఫోన్ 08742221777. ఎట్టకేలకు 108 యాజమాన్యం దిగొచ్చింది. 108 ఉద్యోగుల డిమాండ్లను అంగీకరించినట్లు యాజమాన్యం ప్రకటించడంతో సమ్మె విరమించారు. అత్యవసర సేవలను సైతం నిలిపివేసి తమ సమస్యల పరిష్కారం కోసం 108 ఉద్యోగులు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, సర్వీసుల సమస్యలను పరిష్కరించాలన్న ఉద్యోగుల డిమాండ్లను 108 యాజమాన్యం అంగీకరించింది. దీంతో ఉద్యోగులు సమ్మె విరమించారు. రేపటి నుంచి 108 సేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 20వ రోజుకు చేరిన సకల జనుల సమ్మె, ఉధృతమవుతున్న ఆందోళనలు, ఇల్లెందు, పాల్వంచ, ఖమ్మంలలో దాడులు. ఘనంగా శ్రీదేవి నవరాత్రోత్సవాలు, నేడు సరస్వతీమాత అలంకారంలో దర్శనం, చిన్నారులకు అక్షరాభ్యాసం. పదిహేనవ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె, ఖమ్మం ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల అర్ధనగ్న ఆందోళన, సమ్మెను విఫలం చేయొద్దని విజ్ఞప్తి. సకల జనుల సమ్మె సాకు చూపి విద్యుత్ కోత, ఎస్ఈ కార్యాలయం ఎదుట ఆందోళనలో ఆరోపించిన న్యూ డెమోక్రసీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.